హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి ఆటో అతనికి ఫోన్పే చేస్తూ ఉండగా సిద్ధు వేరే వాళ్ళ ఫోన్ నుంచి తులసికి ఫోన్ చేస్తూ ఉంటాడు. చా, అసలే టెన్షన్లో ఉన్నాను అనుకుంటుంటే ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని తులసి మనసులో అనుకొని ఫోన్ని కట్ చేస్తూ ఉంటుంది. మేడం, తొందరగా ఫోన్పే చేయండి మేడం, నేను వెళ్ళాలి, నాకు వేరే గిరాకీ ఉంది అని ఆటో అతను చెప్తూ ఉంటే 2 మినిట్స్ అన్నా అని చెప్పి తులసి ఆటో అతనికి ఫోన్పే చేసేసి అన్నా అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఆటో అతను అక్కడి నుంచి వెళ్ళిపోగానే తులసి కంగారుగా స్కూల్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ తులసి సడన్గా స్కూల్ దగ్గరకు ఎందుకు వచ్చింది? సిద్ధు స్కూల్లోనే ఉన్నాడు కదా, ఈ తులసికి మన పైన అనుమానం వచ్చి ఉంటుందా? భార్గవ్, మనం ఎక్కువ సమయం ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెంటనే వెళ్ళిపోదాం పదా అని చెప్పి సూపర్నిక భార్గవ్తో చెప్తూ ఉంటుంది. చా, మంచి ప్లాను మొత్తం వేస్ట్ అయిపోయింది అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. కావాలంటే ఖుషిని ఇంకెప్పుడైనా కిడ్నాప్ చేద్దాము, ఇప్పుడు తులసి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కుదరదు, పద భార్గవ్ కార్ స్టార్ట్ చేయి అని సూపర్నిక చెప్తూ ఉంటే ఇక భార్గవ్ కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక మరోవైపు సిద్ధు మరొకసారి తులసికి ఫోన్ చేయబోతూ ఉండగా అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అయ్యో, ఇతనికి ఫోన్ వస్తుందే అని సిద్ధు మనసులో అనుకొని, ఏమండి మీకు ఫోన్ వస్తుంది అని చెప్పి ఫోన్ అతనికి ఇస్తూ ఉంటాడు. ఫ్రెండు, ఏమైంది? తులసి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసిందా? నువ్వు నా దగ్గరే ఉన్నావని తులసి అమ్మకు చెప్పావా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఖుషి, తులసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకో ఫోన్ కట్ చేస్తుంది, నాకెందుకో టెన్షన్గా ఉంది, నేను ఇంటికి వెళ్తాను ఖుషి, సాయంత్రం నిన్ను ఖచ్చితంగా పికప్ చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటే సరే ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఇక సిద్ధు స్కూల్ నుంచి ఖుషికి బై చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అప్పుడే మెజిషియన్ గెటప్లో వచ్చిన మీనన్, పిల్లలు మీ అందరికీ మాస్కులు ఇస్తాను, మాస్కులు వేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. దేనికి అని చెప్పి పిల్లలంతా అడుగుతూ ఉంటారు. మీలో ఒకరిపై మ్యాజిక్ చేయబోతున్నాను అని మీనన్ చెప్తూ ఉంటాడు. నేనొస్తాను అని చెప్పి పిల్లలంతా అంటూ ఉంటారు. అందుకే మీ అందరినీ మాస్క్ పెట్టుకోమంటున్నాను, నేను ఇచ్చిన మాస్క్ పెట్టుకుంటే మీలో ఒకరిని మాత్రమే నేను స్టేజ్ మీదకు పిలుస్తాను, ఆ ఒక్కరు స్టేజ్ మీదకు రాగానే నేను వాళ్ళపై మ్యాజిక్ చేస్తాను అని చెప్పి మీనన్ చెప్తూ ఉంటాడు. సరే అయితే అని చెప్పి పిల్లలు అంటారు. ఇక దాంతో పిల్లలందరికీ కూడా మాస్కులు ఇస్తారు. ఇక పిల్లలంతా కూడా మాస్కులు వేసుకుంటారు. పిల్లలు, మీలో ఒకరిని స్టేజ్ మీదకు పిలవబోతున్నాను, వాళ్ళు స్టేజ్ మీదకు రావాలి అని మీనన్ చెప్తూ ఉంటే సరే అని చెప్పి పిల్లలంతా అంటూ ఉంటారు. ఇక అప్పుడు మీనన్, ఎవరొస్తారు స్టేజ్ మీదకి, ఎవరిపై నేను మ్యాజిక్ చేయను అని చెప్పి అడుగుతూ ఉంటే పిల్లలంతా కూడా మేము అని చెప్పి చేతులు ఎత్తుతూ ఉంటారు. ఏ పాప నువ్వురా అని మీనన్ పిలుస్తూ ఉంటాడు. ఇక ఖుషి స్టేజ్ మీదకు వెళ్తుంది. ఇక మరోవైపు సిద్ధు స్కూల్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే తులసి స్కూల్లోకి వస్తుంది. ఖుషి ఖుషి అని చెప్పి తులసి పిల్లలందరి మధ్యలో ఖుషి కోసం వెతుకుతూ ఉంటుంది. పిల్లలందరూ కూడా మాస్క్ పెట్టుకొని ఉండటం వల్ల ఖుషి అసలు ఎక్కడ ఉంది, మాస్క్ అందరూ పెట్టుకున్నారు, ఖుషి ఎవరో ఎలా గుర్తించాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీనన్, మ్యాజిక్ చేస్తున్నాను, ఈ పాపపై మ్యాజిక్ చేస్తున్నాను, కాసేపట్లో ఈ పాప మాయమైపోతుంది, మళ్ళీ కాసేపట్లో ఈ పాప ఇక్కడే ప్రత్యక్షమవుతుంది, లైట్స్ ఆఫ్ అని చెప్పి మీనన్ అంటాడు. దాంతో లైట్స్ ఆఫ్ చేయడంతో మీనన్ ఖుషిని ఎత్తుకొని స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తులసి ఖుషి కోసం అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఒక పాపను పిలిచి ఖుషి ఎక్కడా అని తులసి అడుగుతూ ఉంటే మెజిషియన్ ఖుషినే మాయం చేస్తున్నాడు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది. ఖుషి అని తులసి గట్టిగా అరవటంతో లైట్స్ ఆన్ చేస్తారు. ఖుషి ఎక్కడా అని తులసి కంగారు పడుతూ ఉంటే ఏమైంది మేడం అని చెప్పి టీచర్లంతా వచ్చి తులసిని అడుగుతూ ఉంటారు. నా ఖుషి అని తులసి అంటూ ఉంటే ఖుషికి ఇప్పుడే మెజిషియన్ మ్యాజిక్ చేస్తానని స్టేజ్ మీదకు పిలిచారు అని చెప్పి టీచర్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు మెజిషియన్ కాదు, ఖుషిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీలు అని చెప్పి తులసి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం అని చెప్పి టీచర్లు అంటూ ఉంటే రౌడీలా అని పిల్లలంతా కూడా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. మేడం, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి టీచర్లు చెప్తూ ఉంటే ఖుషి కిడ్నాప్ అయింది, ఖుషిని కిడ్నాప్ చేస్తున్నట్టు నాకు తెలిసింది అని చెప్పి తులసి కంగారు పడుతూ ఖుషి అని చెప్పి ఖుషిని వెతుక్కుంటూ స్కూల్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఖుషి అని చెప్పి
తులసి ఖుషి కోసం చుట్టూ అంతా కూడా వెతికి ఖుషి కనిపించకపోవడంతో స్కూల్ దగ్గరే కింద పడి ఖుషి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. స్కూల్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఖుషిని ఎత్తుకెళ్ళిపోయారు, ఖుషిని ఎత్తుకెళ్ళిపోయారు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. ఖుషిని ఎలా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఖుషిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని తులసి మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు జయనందన్ నిద్రపోతూ ఉంటాడు. జాను జాను అని జయనందన్ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన జాను కనిపించదు. జాను కనిపించకపోవడంతో జయనందన్ జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. జానుకి నా పైన ఇంకా కోపం తగ్గినట్టు లేదు, అందుకే ఇక్కడ పడుకోలేదనుకుంటా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను మామూలు మనిషి అవ్వగానే జాను నన్ను మొదటగా అడిగే ప్రశ్న, ఇంట్లో బంధించి ఉన్న ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరు అని. అప్పుడు నేను జానుకి ఏ సమాధానం చెప్పాలి అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ రూమ్ దగ్గరకు వెళ్ళి జాను పరిశీలిస్తే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గడు నిజాలన్నీ జానుకి చెప్పేస్తాడు. ఎట్టి పరిస్థితిలో జానుకి నిజం తెలియకూడదు అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక జయనందన్ కోపంగా కత్తి తీసుకొని హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు. ఏంటి ఈ సమయంలో వచ్చావు, నేను ఆకలి అని అరవలేదు కదా అని చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ జయనందన్ని అడుగుతూ ఉంటాడు. ఇక నీతో నాకు పని లేదు, అందుకే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేద్దామనుకుంటున్నాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. నాతో పని లేదా అని హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ ఉంటే, అవును, నువ్వు ఇక్కడే ఉంటే నా జానుకి నా పైన అనుమానం వస్తుంది, నా జాను నన్ను వదిలి వెళ్ళిపోతుంది, అందుకే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేద్దామనుకుంటున్నాను అని జయనందన్ అంటాడు. వద్దు, ప్లీజ్ దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు, నా ఆస్తిని అనుభవిస్తున్నావు, నా పేరుని అనుభవిస్తున్నావు, నా ఉనికిని లాగేసుకున్నావు, ఇంకా నా ప్రాణాలు లాగేసుకోవద్దు అని హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు, ఎట్టి పరిస్థితిలో నువ్వు బ్రతకూడదు, నువ్వు బ్రతికుంటే నీ ఉనికి, నీ పేరు, నీ డబ్బు, నీ హోదా అన్నీ నా నుంచి దూరం అయిపోతాయి అని జయనందన్ మనసులో అనుకొని కత్తి తీసుకొని హరిశ్చంద్ర ప్రసాద్ పొట్టలో గుచ్చుతాడు. ఇక హరిశ్చంద్ర ప్రసాద్ గట్టిగా కత్తిని పట్టుకుంటాడు. ఇంక దాంతో హరిశ్చంద్ర ప్రసాద్ చేతి నుంచి పొట్ల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అప్పటికప్పుడే హరిశ్చంద్ర ప్రసాద్ అక్కడే స్పృహ కోల్పోతాడు. ముసలోడు ఒక్క దెబ్బకే చచ్చినట్టున్నాడు అని జయనందన్ మనసులో అనుకుంటాడు. చచ్చాడా లేదా ఒకసారి రీచెక్ చేసుకుందాం అని జయనందన్ మనసులో అనుకొని హరిశ్చంద్ర ప్రసాద్ ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఉంటాడు. శ్వాస తీసుకోకపోవడంతో చచ్చాడు. వెంటనే వీణ్ణి ఇక్కడి నుంచి మాయం చేయాలి అని జయనందన్ మనసులో అనుకుంటాడు. మార్నింగ్ అయితే జాను ఈ రూమ్లోకి ఖచ్చితంగా వస్తుంది, రూమ్ అంతా కూడా వెతుకుతుంది, మార్నింగ్లోగా వీడిని మాయం చేయాలి అని జయనందన్ మనసులో అనుకుంటాడు. వెంటనే రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే జాను జయనందన్ రూమ్లోకి వస్తుంది. జానుని చూసిన జయనందన్ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. జాను నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్న జయనందన్ని నిద్రలేపి టాబ్లెట్ ఇస్తుంది. ఇక జయనందన్ టాబ్లెట్ వేసుకొని థ్యాంక్ యూ జాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే సార్ పడుకోండి, మీకు టాబ్లెట్ ఇవ్వటం కోసమే వచ్చాను అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జాను అక్కడి నుంచి వెళ్ళిపోగానే జయనందన్ సూట్ కేస్ తీసుకుంటాడు. సూట్ కేసులో ఉన్న బట్టలన్నీ కూడా బయటపడేసి సూట్ కేస్ తీసుకొని ఆ హరిశ్చంద్ర ప్రసాద్ని బంధించిన రూమ్ దగ్గరకు వెళ్తాడు. అటు ఇటు చూస్తూ ఉంటాడు. అక్కడ హరిశ్చంద్ర ప్రసాద్ కనిపించకపోవడంతో జయనందన్ ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఎక్కడికి చచ్చాడు, ముసలోడు చచ్చాడు అనుకున్నాను, కానీ ముసలోడు బ్రతికే ఉన్నాడా, ముసలోడిని ఈ పెట్టెలో పెట్టి ఊరి చివరన పడేసేద్దాం అనుకున్నాను, కానీ ముసలోడు ఎటు వెళ్ళిపోయాడు అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ముసలోడు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకోవాలి, వాడిని పట్టుకొని చంపేస్తాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వస్తాడు. నా ఫోన్ ఇంట్లోనే ఉన్నట్టుంది అని సిద్ధు మనసులో అనుకొని రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకుంటాడు. తులసి ఏంటి నా ఫోన్కి ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. తులసి పలకకపోవడంతో తులసి ఇంట్లో లేదా, బయటికి వెళ్ళుంటుందా అని సిద్ధు మనసులో అనుకొని తులసికి ఫోన్ చేస్తూ ఉంటాడు. తులసి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సిద్ధు ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఏమైందిరా సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి నాకు ఫోన్ చేసింది, నేను ఫోన్ని ఇంట్లోనే పెట్టి వెళ్ళాను, మళ్ళీ తిరిగి తులసికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నానా సిద్ధు బయటికి వెళ్ళిందేమోలే, వస్తుందిలే అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను రెడీ అవుతుంది. భాగ్యం జానుని చూసి మేడం ఎక్కడికి వెళ్తున్నారు,
అని అడుగుతూ ఉంటుంది. మనసేం బాలేదు భాగ్యం, గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. తోడుగా రమ్మంటారా మేడం అని భాగ్యం అంటూ ఉంటే, జై సార్ ఇంట్లోనే ఉన్నారు, నిద్ర లేస్తే కాఫీ ఇవ్వాలి కదా భాగ్యం, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి జాను అంటుంది. ఇక జాను గుడికి వెళ్తుంది. పంతులు గారు వచ్చి అర్చన అభిషేకమా అని జానుని అడుగుతూ ఉంటారు. ఏమీ వద్దులేండి పంతులు గారు, మనసు బాలేదు అని చెప్పి జాను అంటుంది. మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పుకోమ్మా, నీ బాధను తీర్చేస్తాడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక జాను దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. జైసార్ గురించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు దేవుడా, నా సమస్యకు పరిష్కారం నువ్వే చూపించాలి అని జాను దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. ఇక మరోవైపు జాను అక్కడ అడుక్కుంటున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే వాళ్ళల్లో హరిచంద్ర ప్రసాద్ కూర్చొని ఉంటాడు. జాను అలా డబ్బులు వేస్తూ ఉంటే హరిచంద్ర ప్రసాద్ జానును చూసి, ఆ అమ్మాయి జానువే, ఆ రోజు ఆ జై నాతో పాటు రూమ్లో ఉన్నప్పుడు జాను ఏం చేస్తుందని సీసీ కెమెరాల్లో చెక్ చేస్తున్నప్పుడు నేను జానుని చూశాను, ఖచ్చితంగా ఈ అమ్మాయి జానువే, జానుకి నిజం చెప్పాలి అని హరిచంద్రప్రసాద్ మనసులో అనుకుంటాడు. ఇక జాను అడుక్కుంటున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, అమ్మ జాను ఆగమ్మా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి హరిచంద్రప్రసాద్ వెనుక నుంచి పిలుస్తూ ఉంటాడు. ఇక జాను వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. జాను ఆగమ్మా, ఈ ముసలి ప్రాణం ఇంకా నీకోసమే బ్రతికుందమ్మా అని హరిచంద్ర ప్రసాద్ పిలుస్తూ ఉంటాడు. ఇక జాను వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే జానుకి ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి, మేడం మిమ్మల్ని వెనుక ఒక పెద్దాయన పిలుస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక జాను వెనక్కి తిరిగి చూస్తుంది. ముసుగులో ఉన్న హరిచంద్ర ప్రసాద్ ముసుగు తీసేస్తాడు. జాను దగ్గరకు వస్తాడు. ఎవరండి మీరు అని జాను అడుగుతూ ఉంటుంది. అమ్మ జాను, నువ్వు జయనందన్ భార్యవే కదా అని చెప్పి హరిచంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవును, మీరెవరు అని జాను అంటూ ఉంటుంది. జయనందన్ నన్ను తన ఇంట్లో బంధించాడమ్మా, రాత్రి నీకు ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని నన్ను చంపాలనుకున్నాడమ్మా, నేను తప్పించుకొని వచ్చేశాను అని చెప్పి హరిచంద్ర ప్రసాద్ చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని జైసార్ బంధించారా అని జాను అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నన్ను రూమ్లో బంధించటమే కాదు, కుక్కకి పెట్టినట్టు 4 మెతుకులు నా మొహాన విసిరేసేవాడు అని హరిచంద్ర ప్రసాద్ జానుకి చెప్తూ ఉంటాడు. అంటే ఆ రూమ్లో పెద్ద పెద్ద జుట్టుతో ఉన్నది మీరా అని జాను అడుగుతూ ఉంటే, అవునమ్మా జాను నేనే అని చెప్పి హరిచంద్ర ప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీ జుట్టు ఏమైంది అని జాను అడుగుతూ ఉంటుంది. మీ ఇంటి నుంచి బయటపడ్డ తర్వాత నేనే జుట్టుని కత్తిరించుకున్నానమ్మా అని చెప్పి హరిచంద్ర ప్రసాద్ చెప్తూ ఉంటాడు. అసలు జైసార్ మిమ్మల్ని ఎందుకు బంధించారు అని జాను అడుగుతూ ఉంటుంది. వాడి గురించి ఏం చెప్పమంటావమ్మా, వాడు ఒక అనాథ, ఎవరూ లేనివాడు కదా, పాపం అనాథ కదా అని చెప్పి దగ్గరకు తీశాను. చదువుకుంటా అంటే బుక్స్ కొనిచ్చాను. నాతో పాటు నా మనవడిలాగా ఉంటాడు కదా అని చెప్పి, నాకు తోడుగా ఉంటాడు కదా అని చెప్పి నా ఇంట్లోనే ఉంచుకున్నాను. కానీ ఆ దుర్మార్గుడు నా ఆస్తిపై కన్ను వేశాడు. నా ఇంటికి వచ్చిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర తను నా మనవడని చెప్పుకున్నాడు. అలానే కాగితాలను సృష్టించుకున్నాడు. సడన్గా నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. నన్ను ఒక గదిలో బందీగా పెట్టాడు. అవసరమైనప్పుడల్లా నా దగ్గరకు వచ్చి కాగితాల మీద సంతకాలు చేపించుకుంటూ ఉంటాడు. నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా తన పేరు మీదకు వచ్చేలా చేసుకున్నాడు. వాడంత దుర్మార్గుడు, నీచుడు లేనే లేడమ్మా. వాడి గురించి భార్యగా నీకు నిజాలు తెలియాలమ్మా, అందుకే నిజం చెప్పాను అని చెప్పి హరిచంద్ర ప్రసాద్ అంటాడు. మీరు చెప్పేది నిజమా, నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి జాను అంటుంది. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా అని హరిచంద్ర ప్రసాద్ అంటాడు. రండి జైసార్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడే నిలదీద్దాము అని చెప్పి జాను అంటుంది. అమ్మో, నేను వస్తే వాడు మళ్ళీ నన్ను బంధించేస్తాడమ్మా అని హరిచంద్ర ప్రసాద్ అంటాడు. వాడు మిమ్మల్ని ఏం చేయకుండా నేను మీకు అండగా ఉంటాను. రండి, వాడి బండారం బయట పెట్టాలి, వాడిని పోలీసులతో అరెస్ట్ చేయించాలి, వాడికి చిప్పకూడు తినిపించాలి, వాళ్ళంటి వాడు ఈ భూమి మీద మళ్ళీ పుట్టకూడదు అని జాను హరిచంద్ర ప్రసాద్కి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుందమ్మా, పద వాడి గురించి వాడి ముందే బయట పెడతాను, వాడిని పోలీసులకు పట్టిద్దాము, వాడి చిప్పకూడు తినేలా చేద్దాము అని చెప్పి హరిచంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. సరే పదండి అని చెప్పి జాను హరిచంద్ర ప్రసాద్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు జయనందన్ నిద్రలేస్తాడు. జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు భాగ్యం మేడం గుడికి వెళ్ళారు అని చెప్పి జయనందన్ దగ్గరకు వెళ్ళి సైగలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జాను హరిచంద్ర ప్రసాద్ని తీసుకొని ఇంటికి వచ్చి ఒరే జయనందన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇది జాను గొంతులా ఉందే, జాను నన్ను జైసార్ అంటుంది,
కానీ ఒరే జయనందన్ అని వినిపిస్తుంది అని జయనందన్ బయటికి వస్తాడు. జాను పక్కన ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ను చూసి జయనందన్ ఒక్కసారి షాక్ అవుతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.